అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలండి. మేమైతే ఇంట్లో పూజ చేసేసుకొని జూకి బయలుదేరిపోయాము పొట్టలో పాలు పోయటానికి. అయితే జూలో వచ్చేసి చాలా క్రౌడ్ ఉందండి. కార్కి 750, పర్సన్కి 70 రూపీస్ తీసుకున్నారు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి టికెట్ లేదు. మాకు మొత్తం 960 అయింది. అయితే పొట్టలో పాలు పోయడానికని రోడ్డు పక్కనే కూర్చున్నామండి. మా అమ్మగారు లోపల వరకు రాలేరనేసి ఇంక రోడ్డు పక్కనే ఉండిపోయాము. అయితే ఆంటీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ పొట్టలో పాలు పోస్తున్నారు. ఆవిడ కూడా నించోలేక కూర్చున్నారన్నమాట. ఈలోపు పొట్ట ఎప్పుడు వాళ్ళ పూజ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని తాతయ్య మనవరాలు చూస్తున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు ఎంతసేపు చేస్తున్నారు? ఎంతసేపు చేస్తారు? మనం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇవన్నీ అయ్యే పనుల్లో కనిపించట్లేదు, కానీ నేను ఏదో ఆడుకుంటాలే అలాగా. అయితే ఈ వ్యూ మొత్తం ఒకసారి చాలా క్రౌడ్ ఉందండి. జూ స్టార్టింగ్లో అయితే ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది. టికెట్ కౌంటర్ దగ్గర అయితే చాలా లైన్ ఉంది. అయితే ఒకసారి ఈ క్రౌడ్ అంతా ఒకసారి వీడియో తీద్దాము, బాగుంటుంది కదా అనేసి అలా క్రౌడ్ వీడియో తీసాను. అయితే మా ముందు వాళ్ళు చాలాసేపు చేశారండి పూజ. హాఫ్ అన్ అవర్ అంతా అక్కడే అలా నించున్నాము. ఎందుకంటే అక్కడ పక్కనే ఉండకపోతే వేరే వాళ్ళు వచ్చి పోసేసుకుంటున్నారు. అసలు ఖాళీ లేదు కదా, దానివల్ల వాళ్ళు అయ్యే వరకు అక్కడే నించొని వాళ్ళ పూజ అయ్యాక మేము పూజ చేసుకున్నాము. గుడ్డు, పాలు, తాటి టెంక, ఇంకా చిమ్మిడి అన్నీ వేసేసి పూర్తి చేసేసుకొని పుట్టమన్ను తీసి బొట్టు పెట్టుకున్నాము. తర్వాత నాగేంద్రుడికి దండం పెట్టేసుకొని పూజ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. పూజ చేశాక అక్కడ ఆ ప్లేస్లోనే స్టే చేద్దాం అనుకున్నాము. మ్యాట్ అది తెచ్చుకున్నాము, కానీ ఇంకా అక్కడ కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. తర్వాత వైట్ టైగర్ ఎన్క్లోజర్ ఉంటుంది కదా, దాని దగ్గరలో మేము కూర్చొని లంచ్ తెచ్చుకున్నాము. అదంతా చేసేసాము. లంచ్కి వచ్చేసి బిర్యానీ, బంగాళదుంప క్యారెట్ కూర, ఇంకా కచంబరి చేశాను. టిఫిన్ ఏమో దోశ ఇంకా ఉల్లిపాయ చట్నీ చేశాను. లంచ్ చేసేసాక టైగర్ని చూసాము. ఫస్ట్ చూడటమే వైట్ టైగర్తో స్టార్ట్ చేసాము చూడడం. వైట్ టైగర్ ఇప్పుడే అక్కడ స్మెల్ చూసింది కదా. ఎందుకు అనుకుంటున్నారు? డాగ్స్ ఎలా స్మెల్ చూస్తాయి? టాయిలెట్ అయినా 2కైనా వెళ్ళినప్పుడు అలా దాని కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చి వాటర్లో మునిగి ఒళ్ళు విదిల్చుకుని తన పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తుంది అన్నమాట. అయితే మేము ఇక్కడ స్టే చేసిన దగ్గర మ్యాప్ ఉంది. మా పిల్లలు చూసారన్నమాట, అమ్మ మ్యాప్ ఉంది చూడు, ఇక్కడ మనం బర్డ్స్ ఆఫ్ ప్రే దగ్గర ఉన్నాము, ఇంకా వైట్ టైగర్ చూడు పక్కనే ఉంది అని అనుకున్నాము. అయితే టైగర్ని చూడటానికి వెళ్ళాము. అయితే వైట్ టైగర్ ఉందాక ఇక్కడ మొక్కలను క్యాప్చర్ చేశాను కదా, ఇవి చాలా బాగున్నాయండి. ఆ చిన్న పువ్వులు, ఆ మొక్కలు ఎంత బాగున్నాయో. ఇగోండి, చక్కగా రెండు కపుల్ టైం ఎంజాయ్ చేస్తున్నాయి. ఇదైతే వైట్ టైగర్స్, క్రేన్స్ వస్తున్నాయి. అయితే మా అమ్మాయి వీడియో ఏం చేస్తావు రా అని కంగారు పెట్టేస్తుంది. ఇంకా బర్డ్స్ ఎన్క్లోజర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఎన్క్లోజర్లో ఉన్నదానికన్నా ఈ బోర్డు మీద ఉన్నవే బాగా కనబడుతున్నాయి. ఆ ఎన్క్లోజర్స్ ఎందుకు పెట్టారో గ్లాస్వి, అసలు అందులో ఏ బర్డ్స్ ఉన్నాయో కూడా సరిగ్గా కనిపించట్లేదు. అందరూ అదే ఫీల్ అయ్యారు, ఏంటి అసలు ఏం కనిపించట్లేదని. ఏదో కార్నర్లో ఉందని ఎవరో చెప్తే చూశాను, అసలు ఏం కనబడలేదు. క్యాక్టస్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో కదా క్యాక్టస్. ఇవన్నీ మా అమ్మాయి కొనమని గోల, ఇలాంటి బర్డ్ ఏదైనా పెంచుకుంటాను కొనమని. కానీ ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయండి, అంత తక్కువ రేట్కి ఏం రావు. 14,000 15,000 ఉంటాయి. అడిగాము ఆల్రెడీ. అంత కాస్ట్లీ బర్డ్స్ తెచ్చుకొని అవి మనం సరిగ్గా చూసుకోలేము. వాటికి ఏమైనా అయితే బాధగా ఉంటుంది కదా. సో దానివల్ల ఇంకా వద్దులే అమ్మ బర్డ్స్, తర్వాత ఎప్పుడైనా ఆలోచిద్దామని అనుకున్నాము. ఇవి చాలా పెద్ద ఉన్నాయండి. ఇక్కడ నుంచి మిలిటరీ మకావ్ అంట. ఇక్కడ నుంచి ఇంకా అన్ని పెద్ద బర్డ్సే ఉన్నాయి. నేనే వీడియో తీయడం జోబులోంచి 100 రూపీస్ పడేసుకున్నాను. ప్యాంట్ పాకెట్లో పెట్టి తీసేటప్పుడు దాన్ని మళ్ళీ జోబులో పెట్టేసుకొని ఇంకొద్దులే నా దగ్గర ఉండవని మా హస్బెండ్కి ఇచ్చేసాను 100. ఇవి స్కార్లెట్ మకావ్ అండి.
స్కార్లెట్ మకావ్, బ్లూ అండ్ గోల్డ్ మకావ్ అదనమాట. అయితే ఇంకా ఇందులోనే ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి. మేము లంచ్ అయ్యాక అక్కడ ఉన్న ప్లేస్ దగ్గర మ్యాట్ మీద మా మావయ్య గారు పడుకున్నారు. మేము అంతా చుట్టూ తిరిగేసి వద్దామని జూ మొత్తం తిరగడానికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి ఉన్నారు. సరే అని ఇంకా అందరం కలిసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక చూసుకుంటే మా మావయ్య గారు ఫోన్ లేదండి. అతను లంచ్ చేశాక అక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. మ్యాట్ పక్కన 2 పెద్ద రాక్స్ ఉన్నాయి, ఆ రాక్స్ మీద కూర్చున్నారు. మహా అయితే ఒక 6 ఫీట్ కూడా లేదు, 4 ఫీట్ ఎంతో ఉంటుంది. మ్యాట్కినా చాపకినా రాక్స్కినా ఈ మధ్యలో పడుకున్నప్పుడు మరి ఎవరైనా దాచేశారో మరి. పడిపోతే కనీసం మనం నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు పడిపోయాయి అనుకోండి, మనకి ఇవ్వడానికి అవ్వలేదు, దొరికిందని తీసుకోవచ్చు. కానీ మనిషి ఒకే దగ్గర ఉన్నప్పుడు ఫోన్ పడిపోతే అలా తీయకూడదు కదా. ఈ కాలంలో కూడా ఇంకా ఫోన్స్ దొంగతనం చేస్తున్నారు. వాళ్ళకి సరదాగా ఉండొచ్చు కానీ అందులో ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. చాలా బాధేసిందండి. కానీ వచ్చేసాము. అక్కడ జూ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇంకా 6 తర్వాత పంపించరు అని అన్నారు. ఫోన్ కూడా ఫుల్ ఛార్జింగ్ ఉంది, కానీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడే మాకు అర్థమైంది ఎవరో తీసేసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసారని. కానీ అలా పక్క వాళ్ళ వస్తువులు తీసుకొని ఇంకా దానిలో ఏమొస్తుందో. మహా 10,000 ఫోన్ అది. 10,000 ఎక్కువైనా తక్కువైనా అలా ఒకరి సొమ్ము ఆశించకూడదు. కానీ కావాలనే తీసేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉన్నారు, అక్కడ పడుకున్నారు. పడుకున్నప్పుడు ఎవరో దొంగతనం చేసేసారు. ఇంక ఇంటికి వచ్చాక చాలా బాధపడ్డాము, ఫోన్ పోయిందని. మళ్ళీ అది నెంబర్ బ్లాక్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళకి ఫోన్ దొరికినప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అవి జాగ్రత్తగా చూసుకోవాలండి. నెంబరు బ్యాంక్కి అదే అటాచ్ అయి ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళు ఫోన్పే ఏదైనా డౌన్లోడ్ చేసుకొని అమౌంట్ డ్రా కూడా చేసేయచ్చు. అది మాకు ఎప్పుడు అనిపించింది, మాకు మార్నింగ్ అనిపించింది అది. ఆ థాట్ వచ్చింది ఎవరైనా ఫోన్పే డౌన్లోడ్ చేసి చేస్తారేమోనని. అయితే ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ స్నేక్స్ కోసం చెప్తున్నారండి వీళ్ళు, ఏదో ఎన్జిఓ అనుకుంటా. మనకి అక్కడ స్నేక్స్ మ్యూజియం ఉంది, ఫ్రీయే అక్కడికి వెళ్ళడానికి కూడా. ఆ మ్యూజియంలోకి వెళ్ళాక ఇది ఉంది కదా, ఈ వీల్ని మనం తిప్పితే ఎక్కడో ఒక ధర ఒక యారో మార్క్ వస్తుంది. దానిలో ఉన్న క్వశ్చన్ వీళ్ళు అడుగుతున్నారు. క్వశ్చన్ అడిగి ఏదో చిన్న బుక్ ఇస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా ఇస్తున్నారు. బట్ మన చేత చెప్పించి మనకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఒక బుక్ ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలండి. స్నేక్స్ అంటే మనకేదో హార్మ్ చేస్తాయని మనం అనుకుని వాటిని విపరీతంగా కొట్టేయటం వల్ల ఇప్పుడు స్నేక్స్ చాలా తగ్గిపోయాయి. అదేదో అమెండ్మెంట్లో ఉందంట, టైగర్ని చంపితే ఎంత కేసు అవుతుందో స్నేక్ని చంపినా అంతే కేసు అవుతుంది. బట్ అది రియాలిటీలో అది ఎవరు ఫాలో అవ్వరు. కొంతమంది మనకి హార్మ్ చేయకపోయినా ఎక్కడో కనపడగానే ఇంకా మన చేతిలో కర్ర తీసుకొని కొట్టేస్తారు. మనం వదిలేస్తే దాన్ని మట్టుకు అది వెళ్ళిపోద్ది. అది ఎవరిని వచ్చి కావాలని కరవదు. మన ఇళ్ళల్లో కూడా ఎప్పుడు వస్తుందంటే, మన ఇళ్ళల్లో ఎక్కువ ఎలకలు ఉన్నప్పుడు, మనం ఇల్లు ఎక్కువ ఎలకలతో ఉన్నప్పుడు ఆ ఎలకలను తినడానికి వస్తుందని. అది తప్పించి మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఏదో చేయాలని రాదు. ఏదైనా వెనోమస్ అంటే విషపూరిత పాములు వస్తే ఎవరికైనా రెస్క్యూవర్కి పిలవాలి. నాన్ వెనోమస్ అయితే అవంతలు అవే మనల్ని చూసి వాటి దారిన అవి వెళ్ళిపోతాయి. నాన్ వెనోమస్ కాబట్టి మనల్ని కుట్టినా ఏం కాదు అని చెప్పారు, వాళ్ళు చెప్పారనేది. అయితే బటర్ఫ్లై వరల్డ్ ఉంది అక్కడ. బటర్ఫ్లై వరల్డ్ బట్ నో బటర్ఫ్లైస్. ఈ బయట బోర్డ్స్ మీద ఇన్ని వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. బటర్ఫ్లై కోసం చెప్తున్నారు కదా. ఎంట్రన్స్లో కూడా బటర్ఫ్లై, ఇది ఆర్టిఫిషియల్, అది చాలా బాగుందండి. వీడియోలో కంటే కూడా బయట చాలా ఎంత అందంగా ఉందో ఆ బటర్ఫ్లైస్ది. ఏమంటారు దాన్ని, ఎలివేషన్ బాగుంది. అక్కడ చిన్న బటర్ఫ్లై ఉంది, ఆ మధ్యలో నించొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మేమేం తీసుకోలేదు, ఇంకా టైం అయిపోతుంది. మిగతావన్నీ చూడాలని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి చూసుకొని
ఇంకా అన్నీ త్వరగా చూసేసుకున్నాము. ఇక్కడ బటర్ఫ్లై వరల్డ్ అన్న కంటే ట్రీస్ వరల్డ్ అనాలి. ఇక్కడ అన్ని మంచి మంచి మొక్కలు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీకు బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయో. వాళ్ళు చెప్తున్నారు బటర్ఫ్లైస్ లోపల లేవని. సరేలే, ఉన్నా లేకపోయినా మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము ఉన్నాయా లేవా అని. ఇక్కడ ఏదో కరివేపాకు చెట్టు ఉంది. నాకు అక్కడ ఉన్న చెట్లు అన్నిట్లోకి అది ఒకటి తెలుసు. ఇంకా అదే గజనిమ్మ చెట్టు ఉంది. అన్ని మొక్కలే ఉన్నాయి. ఇక్కడ ఏ బటర్ఫ్లైస్ లేవని వచ్చిన వాళ్ళు అందరూ అనుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా మనందరికి భయంకరమైన విషయం అంటే పాములే కదా. పాములన్నీ మనం నేనేంటి ఇక్కడ క్యాప్చర్ చేస్తే అటు వెళ్ళిపోతుంది, అటు వెళ్ళి క్యాప్చర్ చేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పాములు అసలు వీడియో తీద్దామంటే దొరకట్లేదు. ఈ వీడియోలో కూడా అంత క్లియర్గా కనిపించట్లేదు మనకి, విజువల్గా కనిపించినట్టు. అయితే మా అమ్మాయి పరిగెట్టుకొని వచ్చి ఇక్కడేం వీడియో తీస్తున్నామమ్మా, పక్క ఎన్క్లోజర్లో మంచిగా ఉన్నాయి, పాము చెట్లోకి వెళ్ళిపోతుంది, పాము బయటకు వచ్చింది, నేను వీడియో తీసే టైంకి ఆ చెట్లోకి వెళ్తుంది. ఏదో మొత్తానికి జూమ్ చేసి క్యాప్చర్ చేశాను. ఇది ర్యాటిల్ స్నేక్ అంట. ఇందాక చూపించింది ఏ స్నేక్ నాకు తెలీదు, మర్చిపోయాను. ఇది మాత్రం ర్యాట్ స్నేక్ అంట. కట్ల పాము అని అంటారంట తెలుగులో. అయితే కోబ్రాస్ కూడా ఉన్నాయి, రియల్ ఇది ఉంది కట్ల పాము. ఇది కూడా వెనానమస్సేనండి, విషపూరితమైన పామే. ఇంకా మనకి నాగుల చవితి స్పెషల్ నాగుపాము. ఇదిగోండి నాగుపాము. ఇక్కడ అన్ని ఒరిజినల్ నాగుపాములు ఉన్నాయండి, 3 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇంకొకటి 2, అటువైపు ఒకటి ఉంది, అది 3 ఉన్నాయి. ఎప్పుడు నేను జూకి వెళ్ళినా స్నేక్స్ ఎప్పుడు చూడలేదండి ఇంత క్లియర్గా బయటకు వచ్చి ఎక్కడో ఫుడ్ తింటునో చెట్లో ఉండో కనిపించేవి. కానీ ఈరోజు మాత్రం బాగా తిరిగాయి అన్ని. ఎక్కడ స్నేక్స్ కాదే, మొత్తం ఎన్క్లోజర్స్ మొత్తం స్నేక్స్ అన్నీ బయటే ఉన్నాయి. ఇప్పుడు ఆ స్నేక్ చూడండి, గోడ పై నుంచి పైకి వచ్చేద్దామని ట్రై చేస్తుంది. అక్కడ అందరూ ఇది ఒకవేళ పైకి వచ్చేస్తే మనం ఏం చేయాలి అని అనుకుంటున్నారు. ఇది కాదు, వేరేది అనుకుంటా. వేరే స్నేక్ అలా పైకి వచ్చేయడానికి ట్రై చేస్తుంది. అందరూ చాలా బాగా చూస్తున్నారు. నాగుల చవితి నాగుపాము స్పెషల్. ఈ స్నేక్ చూసే అక్కడ అందరూ అనుకున్నారు ఇది కానీ కొంచెం పైకి వచ్చేస్తే మన అందరం ఎక్కడికి పరిగెట్టాలి అనేసి అందరూ నవ్వుకున్నారన్నమాట. ఇదేంటి బాబు ఇలా వచ్చేస్తుంది గోడ పైకి అని. అది సగం వరకు బాగా ట్రై చేసిందండి. అది స్నేక్ ఫుల్ ఉంటే అది హాఫ్ వరకు అది గోడ మీదకి వెళ్తుంది, మిగతాది ఇంకా వెళ్ళలేక మళ్ళీ కిందకు వస్తుంది. అది అలా ట్రై చేస్తూనే ఉంది చాలాసేపు. నెక్స్ట్ వచ్చేసి క్రొకోడైల్ ఎన్క్లోజర్స్. ఇక్కడ ఒక్కటే ఉంది, వాటర్లో సగం మునుగుతుంది, సగం తేలుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అక్కడొకటి చూశాను, ఇక్కడొకటి చూశాను. ఇంకా చూస్తే ఎన్ని క్రొకోడైల్స్ ఉన్నాయో నేను జూమ్ చేసి తీయాల్సింది. ఇక్కడ 1 2 3 4 5 6 మొత్తం 7 8 ఉన్నాయండి క్రొకోడైల్స్. నిజంగా రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది. జూ స్టార్టింగ్లో ఏమన్నీ లేవండి అసలు యానిమల్స్. అవి అందరూ తిట్టుకుంటున్నారు అన్నమాట, లైన్ లేదు, ఏ యానిమల్స్ లేవని. కానీ ముందుకు వచ్చేసే వరకు రెప్టైల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, క్రొకోడైల్స్ బాగా ఉన్నాయండి. ఇవి ఒకే ఎన్క్లోజర్లో 7 8 ఉన్నాయి. మళ్ళీ ముందుకెళ్తే ఇంకా వేరే ఎన్క్లోజర్ కూడా ఉన్నాయి.
వచ్చేసి వాటర్ ఉంది కదా, ఇటువైపు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి. ఏమంటారు, తామర మొక్కలు, తామర పూలు ఉంటాయో మరి, కలువ పూలు, ఇవి ఏ పూలో నాకు తెలీదు. పూలు అయితే లేవు, ఫుల్గా అదే ఇంకా మొక్కలన్నీ ఉన్నాయి చాలా ఇదిగా. ఇక్కడ ఒక పెద్ద తాటి చెట్టు ఉందండి. ఈ మధ్యకాలంలో అంత పెద్ద తాటి చెట్టు చూడడం ఇదే ఫస్ట్ టైము. సో ఎక్కడ తాటి చెట్టు కాదు, ఇది ఈత చెట్టు. తాటి చెట్లైనా రేరుగా కనబడతాయి కానీ ఈత చెట్లు అసలు కనబడట్లేదు. వీళ్ళు ఎవరైనా ఈత పళ్ళు తిన్నారా? నేను తిన్నాను కానీ అవేమో ఇప్పుడు అంత బాగోట్లేదు, వగరగా ఉంటాయి. అయితే అలా ముందుకు వెళ్తుంటే, ఇది నేను ఎన్నిసార్లు జూకి వచ్చినా ఇటువైపు ఎప్పుడు రాలేదండి. పైన వేరేగా రోడ్డు వేరేగా ఉంటుంది, ఇదంతా పాతవి అంటే బ్రిడ్జెస్ ఉంటాయి. ఇక్కడ ఉప్పు నీటి మొసలి అయితే ఇక్కడ లేదండి, ఖాళీగా ఉంది ఎన్క్లోజర్. మరి వాటర్లో ఉందేమో, కనిపించలేదు. ఇలా వెళ్తే బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళటం మాట. ట్రీస్ అన్నీ ఉండి నిజంగానే మనం ఇంత కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాం కదా. ఇక్కడ బ్రిడ్జ్, ఈ లోపలికి అంతా ఓకే వాక్ వే, అంటే కార్లో ఒకటి వెళ్ళడానికి ఉండదు, ఇదంతా నడవాలి బ్రిడ్జ్ మీద అంతా. లోపల కూడా నీటి చలములు అవన్నీ ఉన్నాయి, బాగున్నాయి. ఫిషెస్, ఇంకా టాటాయిస్ కూడా ఉంది ఒకటి, తీసాను, క్యాప్చర్ చేశాను. అయితే ఇందాకలా ఫోన్ పోయిందని చెప్పాను కదా, మేము నైట్ మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. మార్నింగ్ కూడా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. తర్వాత మాకు అనిపించింది ఫోన్పే అది డౌన్లోడ్ చేసి నెంబర్ అటాచ్ అయి ఉంటుంది కదా, అలా అయినా చేయొచ్చు అనేసి కంగారు పడి వెంటనే SBI, మా నైబర్స్ SBIలో వర్క్ చేసే అతను ఉంటే అతనితో మాట్లాడి వాళ్ళ కొలీగ్కి ఫోన్ చేపించి మా మామయ్య గారితో మాట్లాడించి అకౌంట్ బ్లాక్ చేసేసాము. ఇప్పుడు కొత్త సిమ్ తీసుకోవాలి, కొత్త ఫోన్ తీసుకోవాలి, మళ్ళీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ మేము అకౌంట్కి యాక్టివ్ చేయించుకోవాలి. వాళ్ళు ఎవరో చేసిన పనికి ఎంతో సఫర్ అవ్వాల్సి వచ్చింది. పండగతో ఫోన్ పోయింది, చాలా బాధేసింది. 10,000 అంటే అంత చిన్న విషయం ఏం కాదు కదండి. ఇంకా మేము వెళ్ళిపోయే ముందు ఈము పక్షులను చూసాము. ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు అంతకుముందు ఇక్కడ ఆస్ట్రిచ్ ఉండేదనుకుంటా. చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు. మనం చిన్నప్పుడు అక్కడక్కడ పల్లెటూరులో చూసేవారం. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఈ మర్రి చెట్లు లేవండి, ఇలా పార్కుల్లో, జూలో తప్పించి. జూకి రావడం వల్ల చక్కగా మొక్కల మధ్య ఒక రోజంతా పిల్లలతో పాటు సరదాగా గడుపుతామండి అందరూ. అప్పుడప్పుడు మేము లాస్ట్ ఇయర్ నాగుల చవితికి వచ్చాము, మళ్ళీ ఇయర్ నాగుల చవితికి వచ్చాము. ఇంకా మేము కూడా జూకి అప్పుడప్పుడే వస్తాము. ఇలా ఇయర్లీ వన్స్ అయినా జూకి వచ్చి పిల్లలతో పాటు ట్రీస్ మధ్య నడుస్తూ స్పెండ్ చేయడం మంచిది కదండి. అయితే ఇంకా మాకు ఇంకా అయిపోయింది ఇది, ఇంకా అన్నీ చూసేసాము. ఇంకా లాస్ట్లో వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా మళ్ళీ మా మామయ్య గారికి కూడా ఒక రౌండ్ జూ మొత్తం చూపించేసాం. కారులోనే, నడవలేరు కదా అంత ఎక్కువ. ఇంకా చీకటి పడిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇంకా ఇంటికి రేపు బయలుదేరిపోయాము. అప్పటికి మాకు ఇంకా తెలియదండి మా ఫోన్ పోయిందని, మా మామయ్య గారి జోబులోనే ఉందనుకున్నాము. మేము ఇంటికి వెళ్ళాక, కార్ దిగాక ఫోన్ ఏదని అనుకున్నాము. బ్యాగ్స్లో గట్రా చెక్ చేసాము, బ్యాగ్స్లో కూడా లేదు. ఆ తర్వాత అర్థమైంది ఫోన్ పోయిందని. కొంచెం జూలో ఉన్నప్పుడే చూసుకొని ఉంటే అక్కడ పడిపోయిందానో, లేకపోతే ఎవరైనా తీస్తే కూడా అక్కడ కంప్లైంట్ చేయడము ఏదో చేద్దాము. ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.